శకుంతల రాజ్యసభలో ఉంది. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము చేకొనుము అని చెప్పేసి రాజుగారికి సలహా ఇచ్చింది. ఎన్ని కబుర్లు చెప్పినా సరే తన కొడుకుని తన పిల్లాన్ని తన దగ్గర పెట్టుకుని వాడిని ఎత్తుకున్న సౌఖ్యం వేరు, అని అందులో వచ్చే ప్రకంపనలు వేరు. కుమారుడంటే ఎవరనుకుంటున్నావు? నీ రూపురేఖలు, నీ రూపురేఖలే నీకు ఎదురుకుండా ప్రత్యక్షం అవుతాయి. అంతేకాదు ఇరు వంశాలకి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవాడు కుమారుడు, వంశోద్ధారకుడు కుమారుడు. ఈ వంశోద్ధారకుడైన కుమారుణ్ణి చెండనాడుకోకు, వాడు నా వాడు కాడని అనుకోకు. ఆ రోజు కణ్వాశ్రమానికి వచ్చి నువ్వు మాటలు చెప్పావు కదా, నువ్వు నాకు ప్రతిజ్ఞ చేసావు కదా, వంశోద్ధారకుడిని చేస్తాను అని చెప్పేసేసి ఈ రకంగా వీణ్ణి గట్టిగా కావలించుకుని చూడు. నేను చెప్పేది సత్యమో కాదో నీకు తెలుస్తుంది. మొండిగా నువ్వు ఆలోచించకు. ఈ పుత్రగాత్ర పరిష్వంగం వల్ల నీకు ఆ పుత్రుడు నీవాడో కాదో తెలుస్తుంది. వీడు దీపం, ఈ వంశానికి దీపం వీడు. ఈ దీపాన్ని దూరం చేసుకోకు, అంధకారంలో ఉండకు. ఊరికే నేను కథలు చెప్పడం లేదు. మేనకకి పుట్టాను, విశ్వామిత్ర మహర్షికి పుట్టాను. నా జన్మ ఎంతో విలువైనది. ఇవాళ నీకు ఈ రాజ్యసభలో నిలబడి నేను అసత్యం మాటలు మాట్లాడుతున్నానని నువ్వు అనుకోకు. కేవలం కణ్వ మహర్షి యొక్క ధర్మం మాత్రమే కాదు నా వెనకాల ఉన్నది. విశ్వామిత్రుడి తపఫలం ఉంది, మేనక ఆలోచనలు ఉన్నాయి. అంత మంచి వంశానికి చెందిన అప్సరస స్త్రీల నుంచి నేను వచ్చాను. అందుకని ఈ సభలో నేను నీతో అనవసరమైన వాదనలు నేను చేయదలుచుకోలేదు. నువ్వు విషయాన్ని గ్రహించు అని చాలా సూటిగా తన ఆలోచనలన్నీ చెప్తుంది. ఇంకొక మాట ముందరకెళ్తుంది, వెళ్ళి అబద్ధం ఆడకు. సత్యవాక్యం పరిపాలన అనేది చాలా పెద్ద విషయం. సత్యాన్ని ముందర అన్నీ కూడా దిగదుడిపే. యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, వేదాలు చదువుతారు, కానీ ఇవన్నీ కూడా ఒక సత్యవాక్యం ముందర నిలబడవు. యజ్ఞం చేసినవాడు అబద్ధం మాట్లాడితే ఆ యజ్ఞాలకు విలువ ఉండదు. అలాగా నువ్వు మహారాజువే, సత్యం మాత్రమే పలుకు అంటూ సూనృత వ్రత అంటుంది ఒక మాట. అంటే సత్యాన్ని మాత్రమే వ్రతంగా తీసుకున్న వాడివి అని ఒక వెటకారం ఉంది అందులో. నువ్వు అలా ఉండేవాడివి, కానీ ఎలా మాట్లాడుతున్నావు? సత్యం యొక్క విలువ ఏమిటి? హరిశ్చంద్రుడు అంతటి వాడు, అబద్ధం చెప్పరని నిలబడిన వాడు హరిశ్చంద్రుడు. అలాంటి వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళం అని చెప్పేసి సత్యం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. ఆ విషయాలు చెప్పినప్పుడు ఒక స్థిర చిత్త, ఒక జ్ఞానబోధిని, ఒక స్త్రీ ఒక సభలో నిలబడి ఇన్ని మాటలు మాట్లాడడానికి కావలసిన విషయం ఏమిటి అంటే సమాజాన్ని ఒక దృక్పథంలో నడపడం మాత్రమే. ఇప్పుడు వ్యాస మహర్షి వేసిన ఈ ప్రశ్నలన్నీ కూడా, శకుంతల ద్వారా వేయించిన ఈ ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడో అప్పుడు మన అనుభవంలోకి వస్తాయి. సత్యం మాటలు నిలబడాలి. రక్తస్పర్శ గురించి తెలుసుకుంటాం, అబద్ధాల గురించి తెలుసుకుంటాం. మనం చేస్తున్న పనులు ఎవరు చేయటం లేదు, చూడటం లేదు, వాళ్ళకేం తెలుస్తుందిలే అనుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాల పాటు అవి గుప్తంగా ఉండిపోయినా ఎప్పుడో అప్పుడు వస్తాయి. ఇప్పుడు మనం రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం కదా, చాలా కాలం తర్వాత కొన్ని కేసులు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అది అయిపోయింది అనుకుంటాం మనం అని సొసైటీలో తిరుగుతూనే ఉంటారు. కానీ కొన్నాళ్ళకి దాని సమయం వచ్చినప్పుడు ఆ కేసు తీస్తారు. తీసినప్పుడు ఏమవుతుంది అంటే పరాజయం జరుగుతుంది. ఆహా, ఇలాంటి వాడా అనిపిస్తుంది. అందుకని సత్యాన్ని ఎప్పుడూ కూడా దాచలేవు. ఇప్పుడు అనేక రకాలైన హత్యలు జరుగుతున్నాయి, అనేక రకాలైన మానభంగాలు జరుగుతున్నాయి. వాటికి ఏమీ సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యం ఉండనంత మాత్రాన వాటిని పట్టుకోలేకపోతున్నారా? పోలీసులు పట్టుకుంటున్నారు కదా, సమాజం చూస్తోంది కదా. మెల్లిమెల్లిగా వాటిని ఒకటి ఒకటి ఓటి ఓటి కట్టి తీసుకొచ్చి వాస్తవం ఇదని చూపిస్తున్నారు కదా. మనం తెల్లవారితే పేపర్లలో చూస్తున్నది అదే కదా.
అందుకని ఏ రోజు కూడా సత్యాన్ని ఎవరు కూడా దాటలేరు. అందుకని స్థిరంగా మామూలు వివేకవంతంగా ఆలోచించమని చెప్పేసి దుష్యంతుడికి నిండు సభలో శకుంతల మళ్ళీ ఒకసారి బోధిస్తుంది, బ్రతిమాలాడుతుంది, అనునయంగా పలుకుతుంది, కాంతా సమేతంగా చెప్తుంది. తర్వాత చూద్దాం మళ్ళీ ఏమైందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.